రౌతును బట్టి గుర్రమని నీ అహంకారం నువ్వు తగ్గించుకోకపోతే నా వ్యవహారంలో నేను తగ్గను. ఇప్పుడేమిటి? వీళ్ళని ఆ ఇంట్లో ఉండనివ్వాలి అంటారు, అంతేనా? అంతేగా, అందుకేగా వ్యవహారం ఎంత దాకా వచ్చింది. ముందు మీరు బయలుదేరండి. గ్రాని, ఆస్తి పోతే పోయింది. ఈ దరిద్రులు మన ఇంటికి రావడానికి వీల్లేదు. కాదంటే నీకు దరిద్రమే మిగులుస్తాన్రా. సాకేత్, ఇందాకటి నుంచి నన్నవన్నీ విని అలా మాట్లాడతావేరా? నేను ఆస్తి గురించి రమ్మనడం లేదు. నా ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్న పరువు ప్రతిష్టలకి, ఇంటి పేరుకి విలువ తగ్గుతుందని భయపడి ఆస్తి ముఖ్యం అనుకుంటే సుప్రీంకోర్టు లాయర్తోనైనా కేసు నడిపించగలను, గెలిపించగలను. కానీ నన్ను మొగుడితో ఆస్తి కోసం వేద్యానికి దిగిందని నలుగురు చిన్న చూపు చూస్తారు. అదిరా నేను భరించలేని విషయం. బయలుదేరండి. బయలుదేరండి అంటంతోటే తోకాడించుకుంటూ రావటం ఏం కుదరదు. ఇంకా ఏం కావాలి? ఎవరినైతే వీడు పొగరుతో దరిద్రులు అన్నాడో వాళ్ళని అన్నయ్య, వదిన, రండి ఇంటికి అని మర్యాదగా పిలవాలి. నేను పిలవను కాక పిలవను. వాళ్లను పిలవాల్సిన కర్మ నాకు పట్టలేదు. పిలుపు కోరి వచ్చేవాళ్ళు పిలవందే రారు. ప్రేమనాశించి వచ్చేవాళ్ళు మనసు మార్చుకుందే రారు. ఏమిటి? కాస్త మెత్తబడ్డానని వేలికేస్తే కాలికి, కాలికేస్తే మెడకి వేయాలని చూస్తున్నారు? మీ పద్ధతి వాళ్ళు పిలుపు నాశించి వచ్చేవాళ్లలా లేరు. ఖచ్చితంగా సొమ్ము నాశించి వచ్చేవాళ్లలా అనిపిస్తుంది. అవన్నీ అనవసరం మంగా. వాడి చేత పిలిపిస్తావా లేదా? సాకేత్, తెగబడిపోయారా? పరువు గురించి, ప్రతిష్ట గురించి ఆలోచించేవాళ్ళు కాదురా వీళ్ళు. పిలిచినంత మాత్రాన సొంతమేమైపోరు. రమ్మని పిలు. గ్రాని, గ్రాని ఎందుకు రమ్మని పిలిచిందో అర్థం చేసుకోగలిగితే పిలు. గ్రాని మీద ప్రేమ ఉంటే పిలు. లేదు, నువ్వు కూడా నన్ను కాదనుకుంటే ఇంటికెళ్ళిపో. నేనెటెళ్లాలో అటెళతాను. నేను బతికుండగా నా గౌరవానికి భంగం కలగటం నేను భరించలేను. రానయ్య, ఇంటికెళ్దాం. వదినను కూడా పిలువు. రా సీత, వెళ్దాం. వదిన అని పిలవమంటున్నా. తాతయ్య గారు, వద్దు, మరీ బలవంత పెట్టకండి. ముడిపడే అవసరం వచ్చేదాకా లాగొద్దు. సరే పదండ్రా. పండగ పూట భోజనాలు చేసి వెళ్ళండి పిన్ని గారు. నువ్వింక మాట్లాడకు సావిత్రి. పండగ పండగ అని మా పరువు తీసి పండగ చేసుకోవాలనుకుంటున్నావా? నా ప్రాణాలు తీసి ఇస్తట్లో వడ్డించాలనుకుంటున్నావా? బయలుదేరండి. సావిత్రి, నువ్వింకేం మాట్లాడకు. చాలా దూరం దిగొచ్చింది.
వెళ్ళాక అన్నీ సర్దుబాటు అయ్యేలా నేను చూస్తాను కదా. పండగ ఎక్కడైనా పండగే కదమ్మా. వామ్మో ఏమనుకున్నా ముసలోడికి అట్టుడే. ఆయన గారు జడ్జి, నీలాగా అక్కుపక్షి కాదు. ఇదొకటి నాకు సిగ్గులు పచ్చి. రాధాకృష్ణ, ఆ లగేజ్ తీసుకురా. అత్తయ్య నా పని అదేగా. అరే కిట్టు, నువ్వు కూడా వెళ్ళరా. అలాగే తాతయ్య. ఎందుకే బాధపడతావు? దేవుడు లాంటి మావయ్య గారు అన్నీ ఆయనే చక్కదిద్దుతారు. అమ్మా సీత, జాగ్రత్తమ్మా. పదరా సాకేత్. రండి. రండిరా. ఏంటి వీళ్ళు మళ్ళీ దిగబడ్డారు? రే ఆగండి రా. సీతాలు, సీతాలు, సీతాలు. వస్తున్నాను అయ్యగారు. ఇదిగో లగేజ్ తీసుకెళ్ళు. అలాగే అయ్యగారు. ఇవ్వండి రా. అమ్మా లక్ష్మి, రామ్మా. హారతిచ్చి వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. ఏంటి, హారతిచ్చి లోపలికి తీసుకురావాలా? ఆ పని చెప్పింది మీ అమ్మకి. లేకపోతే నువ్వు తీరా. తాతయ్య, ఎందుకురా అలా అరుస్తావు? నేను వీడిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొస్తేనే సూర్యుడు, ధీరుడు, మగధీరుడు అంటూ నాకు గుమ్మడికాయ తెచ్చి తీయించావుగా. ఇప్పుడు వీడితో పాటు వీడి పెళ్ళాన్ని కూడా తీసుకొచ్చాను రా. వీళ్ళందరినీ మించిన బాహుబలి అని దిక్షితి. స్కూలు పిల్లాడికి తెగిన గాలిపటం దొరికితే ఎగిరి గంతేసినట్టుంది ముసలాయన వాలకం. సందు దొరికింది కదా అని సాగించుకోవాలనుకుంటున్నాడు. నేనెందుకు తలాడించి తీసుకొచ్చానో ఈయన గారికి ఇంకా తెలీదు. ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిద్దామనుకుంటున్నారేమో. ఊపిరాడకుండా చేస్తా. ఊపిరి బిగపట్టి పైకి చెప్పుకోలేక దిగమింగలేక కుడితిలో పడ్డ ఎలకల్లా గిలగిలా కొట్టుకొని పారిపోయేలా చేస్తా. ఏంటి, ఎవరికి వాళ్ళలా మొహాలు చూస్తూ నుంచున్నారు? హారత్ ఎవరా? లోపలికి పిలవరా? వెనక్కి తిరిగి వెళ్ళమంటారా? సీతాలు. సీతాలు కాదు, హారతి లక్ష్మి ఇవ్వాలి. నేనివ్వను. పోనీ నన్ను ఇవ్వమంటారా? ఏయ్, నువ్వెలా ఇస్తావే? స్వర్ణ, నువ్వు వెళ్ళి పళ్ళెం తయారు చేసుకుని తీసుకురా. లక్ష్మి హారతిస్తుంది. నేనివ్వనని చెప్పానుగా. లక్ష్మి, కానివ్వు. ఏంటత్తయ్య గారు మీరనేది? నేను వాళ్ళకి హారతి ఇవ్వాలా? అదేగా చెప్పేది. చూడండి, మీరు మీ వారి కోసం నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేనివ్వను. నా కొడుకు బ్రతుకులోకి పోరుని నేనే హారతిచ్చి పిలవాలా? నా వల్ల కాదు.
నా మాట విను. కారణం లేందే నేనేది చెప్పను, చెయ్యను. నా కోసం, నా మొగుడి కోసం కాదు, ఈ సంసారం కోసం హారతి. అత్తయ్య, ఈ విషయంలో నేనెవరి మాట వినదలుచుకోలేదు. హారతిచ్చి పిలిస్తే నా బిడ్డ బ్రతుకులో నేను నిప్పులు పోసిందని అవుతాను. ఇలా వీళ్ళకి హారతిచ్చి ఇంట్లోకి పిలవడం కంటే నేను నా కొడుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మంచిది. లక్ష్మి, పొండి పొండి, అందరూ పొండి. ఒంటి చేత్తో కంటి సైగతో ఈ సంసారాన్ని ఇంత పెంచానే. అందరి చేత నేను మాటలు అనిపించుకుంటూ మీకోసం అంతా నా నెత్తినెత్తుకున్నానే. ఆస్తి అంతస్తుతో పాటు కుటుంబ పరువు ప్రతిష్టను కూడా పెంచాను. కానీ ఇవాళ ఎవరికి వాళ్ళు స్వతంత్రించి నోళ్లు తెరుస్తున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళతామని ఎవరిని బెదిరిస్తున్నారే? వెళ్ళండి. నా ఇల్లు అనుకున్న దాన్ని నేను ఒక్కదాన్నే ఉంటాను. వెళ్ళండి. ఇంకా మించొస్తే ఈ ఇంట్లోనే ఇంత విషం పుచ్చుకొని చస్తాను. వెళ్ళండి. నేనేమో బరువు కోసం పాకులాడుతుంటే అందరికీ లోకమైపోతున్నానా? ఆహా, ఈయనేమో కోర్టుకిచ్చి పరువు తీస్తానంటాడు, నువ్వేమో కొడుకు తీసుకుని బజారెక్కుతానంటావు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నా కష్టానికి కంటతడి మిగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానివ్వండి, నా మాట ఎవ్వరూ వినాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోండి. ఏ తీస్తావా హారతి? తీ. లేదా అదే దీపం నా తల దగ్గర పెట్టడానికి తీసుకురా. మంగా, నువ్వు మాట్లాడక పెద్ద మనిషి. మంగాట మంగ. నా పరువు ప్రతిష్టల్ని గంగలో కలపడానికి రెడీ అయిపోయి మళ్ళీ అలా పిలవడానికి నోరెలా వస్తుంది? సాధించానని సంబరపడుతున్నారుగా. సంబరపడండి. నా చావు మీద మీ సానుభూతి ఏమీ అవసరం లేదు. ఏం లక్ష్మి, వాళ్ళని వెనక్కి పంపుతావా లేక చెప్పింది చేస్తావా? సాధించానని సంబరపడుతున్నారుగా. సంబరపడండి. నా చావు మీద మీ సానుభూతి ఏమీ అవసరం లేదు. ఏం లక్ష్మి, వాళ్ళని వెనక్కి పంపుతావా లేక చెప్పింది చేస్తావా? ఇవ్వమ్మా.
కుడికాలు లోపల పెట్టిరండి. రండి రండి. తర్వాత మీ నెత్తిన నా ఎడంకాలు పెట్టి ఎలా పాతాళానికి తొక్కుతానో చూడండి. అక్క రండక్క. పదండ్రా, పదండి. ఏంటి గ్రాని ఇది? దేనికి నువ్వు తాతయ్యకి భయపడ్డావు? వాళ్ళు అసలు ఇక్కడికి రావడానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? నన్ను అమ్మని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అన్నావు. అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేయ్, ఆయన మూర్ఖపు మనిషి. కోర్టుకెక్కినా ఎక్కుతారు. నాకు ఆస్తి పోతుందన్న దిగులేం లేదురా. సుప్రీంకోర్టుకెక్కినా కేసు జీవితకాలం నడిపించచ్చు గాని పబ్లిక్ లో మన ఇమేజ్ కంత మంచిది కాదు. మన బిజినెస్ల మీద జనంలో నమ్మకాలు పోతాయిరా. అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. నీకే కష్టం నష్టం రాకూడదనేరా నేను ప్రస్తుతానికి సర్దుకోవాల్సి వచ్చింది. అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. నీకే కష్టం నష్టం రాకూడదనేరా నేను ప్రస్తుతానికి సర్దుకోవాల్సి వచ్చింది. పైగా శత్రువు మన కళ్ళ ముందే ఉంటే వాడి పథకాలు సాగకుండా చేయొచ్చు. దూరంగా ఉంటే మనల్ని దెబ్బతీయాలన్న పథకాలు రచిస్తూ ఉంటాడు. వాళ్ళని ఎలా ఆడించాలో అలా ఆడించి వాళ్ళకి వాళ్లే ఇక్కడ ఇమడలేక పలాయనం చిత్తగించేలా చేస్తాను. ఇట్రారా. వాళ్ళెప్పటికీ నీ భాగస్వాముడు కాలేదురా. అర్థమైందా? అర్థమైంది గ్రాని, అర్థమైంది. థ్యాంక్ యూ. దండాలమ్మ గారు. సీతాలు. అమ్మగారు. ఇట్రావి. ఏంటమ్మగారు? తీసుకోవే. ఎందుకమ్మగారు? తీసుకోవే చెప్తా. అమ్మో ఉంగరమా? నాకెందుకమ్మగారు? నేను తీసుకోమంటున్నానుగా, తీసుకో. నువ్విక పనికి రావాల్సిన అవసరం లేదు. అమ్మగారు. కంగారు పడకే పిచ్చిదానా. మళ్ళీ పిలుస్తానులే. మా అమ్మగారింటికెళ్ళాలి అని చెప్తున్నావు కదా. ఓ వెళ్ళి ఓ 3 నెలలు ఉండరా పో. ఆ తర్వాత నీ కబురు చేస్తాను, అప్పుడు వద్దు గాని. మీరు దేవతండి. దేవత కోరినట్టు చెయ్యాలిగా. అవునండి, చేయాలండి. అలాగే అమ్మగారు.